ఎలాగ మనం ఉప్పుగా ఉంటాం మరి ఈ లోకంలో? ఉప్పుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఉప్పు కలిగి ఉండాలంటే, నీవే ఉప్పు అయి ఉండాలంటే, నువ్వు అక్కడ ఎంత పెద్ద ఆహార పదార్థం వండినా కూడా అంత పెద్ద ఉప్పు వేస్తారా? ఎంత వేస్తారు? 1 కేజీ కూర వండారు అనుకోండి, దాంట్లో కేజీ ఉప్పు పడుతుందా చంద్రగారు? ఎంత పడుతుందండి? 1 స్పూన్ అంతేనా? 1.5 అట. ఓకే 2 స్పూన్స్ అంట కొందరు. సరే, నేను ఎంత క్వాంటిటీ, ఇది వంటల ప్రోగ్రాం కానే కాదు. ఎంత కూరకి 1 స్పూన్ సాల్ట్ చాలు. ఎందుకంటే దాని యొక్క గుణలక్షణం అంతా గొప్పది. చిన్నది సరిపోతుంది. ఇప్పుడు ఈ వరల్డ్లో, ఈ ప్రపంచంలో సారము కోల్పోయిన సంఘాలు చాలా ఉన్నాయని మనం 50 దినాలు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు బయలుపరిచారు మనకి. ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ప్రేయర్ అంశాలు మార్చండి అని ప్రభు నాకు గైడెన్స్ ఇచ్చినప్పుడు, ఏ అంశాలు చేయాలి ప్రభు మేము ప్రార్థన అని మేము మన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, చాలా సంఘాలు సారము కోల్పోయి ఉన్నాయి. వారు ఉన్నారన్న పేరే కానీ అవి మృతముగా ఉన్నాయి. ఆ సంఘాలలో సారం లేదు, కారణం అక్కడ రాజకీయాలు ఉన్నాయి. ఆ సంఘంలో సారం లేదు, కారణం అక్కడ సరి అయినటువంటి నడిపింపు లేదు. ఆ సంఘంలో సారం లేదు, కారణం వాళ్ళెవ్వరూ కూడా సేవకుల మాటకి విలువ ఇవ్వరు, క్రమశిక్షణ లేదు, సహవాసంలో యూనిటీ లేదు, అక్కడ అన్ని గొడవలే. అలాంటి చోట దేవుడు ఉంటారా? ఒకసారి గట్టిగా చెప్పాలి, మీరు ఉంటారా? ఏ సంఘములో అయితే గొడవలు జరుగుతున్నాయో అక్కడ ప్రభువు ఉండరు. ఏ సహవాసంలో అయితే యూనిటీ లేదో అక్కడ ప్రభువు ఉండరు. నువ్వు గనక అక్కడ ఉంటే నువ్వు కూడా సారము లేకుండా అక్కడ తయారవుతావు. ఈరోజు గమనించాలి, గ్రహించాలి. మన సంఘము ఎలా ఉంది, ఆ సంఘంలో యూనిటీ ఎలా ఉంది, అక్కడ రాజకీయాలు ఉన్నాయా? నేను గొప్ప, నేనే అక్కడ అన్నీ కట్టించాను, నేనే వాడికి అంత డబ్బు ఇచ్చాను, మా తాతే దీనికి ప్రెసిడెంటు, ఇలాంటివి ఉన్నాయా? అది సారము లేని సంఘము. కాబట్టి సారము లేకుండా వాళ్ళు ఎలా వెళ్ళిపోయారంట, ఇంచుమించు ఇంకా సెలైన్ ఎక్కించినా కూడా ఆ పేషెంట్ కోలుకోలేడు, అంత దిగజారిపోయారు వాళ్ళందరూ. వారి కొరకు ప్రార్థించండి అని చెప్పారు ప్రభు. సారము లేని సంఘాల కొరకు ప్రార్థించండి, దిగజారిపోయిన భక్తిహీనుల కొరకు ప్రార్థించండి. ఇక లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది దేవుని మందిరానికి రాకుండా ఇంటి దగ్గర నుంచే హాయ్ బాయ్ చెప్తున్నారు పాస్టర్ గారికి. వారి గురించి కూడా ప్రార్థించండి. ఎందుకని? దేవుని మందిర ఆవరణలోనే సమస్తము నీకు దొరుకుతుంది. ఒక రాజు అంటాడు, నేను దేవుని మందిర గడప ద్వార బంధము యొద్ద కనిపెట్టుకుని ఉండుట నాకు చాలా ఇష్టం అండి. ఎవరు చెప్తున్నారు ఆ మాట? రాజు చెప్తున్నాడు ఆ మాట. దేవుని మందిరంలో 2 అవర్స్ గడపడం చాలా అవసరం, లేదంటే నువ్వు సారం కోల్పోతావు సుమా. నీకు ఫెసిలిటీ ఉంటే కంపల్సరీ రావాలి, తర్వాత లైవ్ ప్రోగ్రామ్ ఇంటికి వెళ్ళాక చూసుకో. ఫెసిలిటీ లేని వాళ్ళు, ఇంకా సారము లేని బోధలు కలిగిన వాళ్ళు చూస్తున్నారంటే ఒక అర్థం ఉంది. నీ మందిరం పచ్చగా ఉండగా, నీ మందిరంలో సారం ఉండగా, నీవు మందిరంలో 2 అవర్స్ గడపాలి ఈ సారము నీ జీవితంలోనికి రావాలంటే. అదే చెప్తున్నాను, ఇంత కూరకి 1 స్పూన్ లేదంటే 2 స్పూన్స్ సాల్ట్ ఎలా చాలో ఈ సార్వత్రిక సంఘానికి పవర్ఫుల్ చిన్న సంఘము చాలు. పవర్ఫుల్గా శ్రేష్టమైన క్వాలిటీ కలిగినటువంటి 100 మంది చాలు. నీవు అలాగున ఉండాలి. హల్లెలూయా. నీవు అలా ప్రార్థించేవాడవుగా ఉండాలి. ఇర్మియాతో అంటాడు దేవుడు, ఇర్మియా యెరూషలేముకు వెళ్ళు, నువ్వు యెరూషలేము వీధులలో పరిగెత్తు, ఒక్కడు కానీ మంచివాడు ఉంటే ఆ పట్టణాన్ని నేను పాడు చేయకుండా ఉంటానంటాడు. హల్లెలూయా. ఇంత సాల్ట్ చాలు నాకు, ఇంకా పట్టణం పాడవదు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా గురించి చూస్తారు. అబ్రహాం చెప్తాడు ఏమనంటే, అయ్యా సొదొమ గొమొర్రా పట్టణం పాడైపోతుంది దేవా, ఒకసారి అది నాశనం చేయకు నాయనా, నీ చేతి ఉగ్రతలో నుంచి దాన్ని విడిపించు నాయనా అంటే, అప్పుడు అబ్రహాం అడుగుతున్నాడు, ఒకవేళ ఆ ఉగ్రత నుంచి నువ్వు విడిపించకుండా ఉండాలంటే ఒక 10 మంది నీతిమంతులు ఉంటే చాలా, నువ్వు విడిపిస్తావా అంటే ఓకే అంటాడు ఆయన. ఎన్ని వేల మంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారో అక్కడ, కానీ 10 మంది ఉంటే చాలు, ఆ పట్టణం ఏమవుతుంది?
కాపాడబడుతుంది. హల్లెలూయా. ఈరోజు సార్వత్రిక సంఘం అవ్వచ్చు, వేరే సంఘాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అయ్యో పాడైపోతున్నాయి ఏడ్చే కంటే నీవు క్వాలిటీగా ఉండి నీవు ప్రార్థన చేస్తే అవన్నీ రక్షించబడతాయని చెప్తున్నాడు ఆయన. నీ వల్ల నీ ఉప్పు సారం కలిగి ఉన్నావా? లోకానికి నీవు ఉప్పు.